ఎలా అనిపించింది గేమ్ ఓవర్? సారీ గేమ్ చేంజర్. అన్నిటికంటే ముందు ఒకటి చెప్పాలి, ఫేక్ ప్రమోషన్స్ ఆపేస్తే మేలబ్బా. ఎంత ప్రమోట్ చేసినా కూడా నో యూజ్, కంటెంట్ ఏం లేదు కదా. సో దోప్ అంటే ఏం లేదబ్బా, లెట్ ఇట్ బి, వదిలేసేయండి అంతే. ఈ దోపుని సినిమాలో మామూలుగా వాళ్ళలేదు, మెంటల్ వచ్చేసేది తెలుసా. ఓకే మ్యాటర్లోకి వెళ్దాం. చెప్తున్నా కదా 2000 కోట్లు అయితే ఊరికే వచ్చేస్తాయి. ఏమంటే మిగతా 7 ప్లానెట్స్లో అండ్ వీలైతే మల్టీవర్స్లో కూడా రిలీజ్ చేయాలి. దిల్మామ టెజరాట్ కావాలంటే చెప్పండి, ఇస్తాను. అయినా ఏమన్నా సినిమా నా బాది, వరస్ట్ డైరెక్షన్, స్టోరీ అయితే కంప్లీట్లీ అవుట్డేటెడ్. నాకు తెలిసి శంకర్ ఇంకా సినిమాని కాకుండా జస్ట్ పాటల్ని డైరెక్ట్ చేస్తే బెటర్. ఎందుకో ఇతను పాటల మీద పెట్టినంత ఫోకస్ మిగతా వాటి మీద పెట్టాడు. అయినా ఈ సినిమాకి రామ్ చరణ్ ఎట్లా ఒప్పుకున్నాడో మరి. 2017, 2018లో వచ్చింటే ఖచ్చితంగా హిట్ అయ్యేది. పాపం దిల్మామ ఏ మూల కూర్చొని ఏడుస్తున్నాడో ఏందో మరి. 400 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్కి అయితే పక్కా లాస్. యాక్చువల్గా ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అని తెలుసు. కరోనా టైంలో అనుకుంటా ఒక వీడియో కాల్లో శంకరే కార్తిక్ సుబ్బరాజ్ని అడిగాడు, నాకు ఒక స్టోరీ ఇవ్వచ్చు కదా అని. అప్పుడే మనోడి దగ్గర స్టోరీ ఉండిందంటే 2018 ఆ టైంలోనే ఐడియా వచ్చి ఉంటుంది. అప్పుడే తీసిండాలి. ఇప్పుడు తీస్తే ఎవరికి చూడబుద్ధి అవుతుంది? ఏమన్నా కొత్త ఐడియా నాది, జగనన్న ఎప్పుడో చేసి పెట్టేశాడు. అయినా ఇలాంటి కంటెంట్ మీద సినిమాలు చేయడం ఆపేసేయాలబ్బా. ఎందుకో అబ్బా, ఆయన ఎప్పుడు చూసినా ఇదే కంటెంట్ పట్టుకొని ఎలాడుతుంటాడు. ఇదంతా కాదు కానీ నాకు అసలు ట్రైలర్లో ఒకే ఒక్క సీన్ చూసి ఖచ్చితంగా సినిమా చూడాలి అనిపించింది. ఇదే హెలికాప్టర్లో కత్తి పట్టుకునే సీన్. ఏ ఇంటర్వెల్ ఫైటో క్లైమాక్స్ ఫైటో అనుకున్నా. తీరా చూస్తే స్టార్టింగ్లోనే పెట్టేసి గబ్బులు వేసినాడు. అక్కడే 90% ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఇంకోటి, సునీల్ని వెన్నెల కిషోర్ని పెట్టి కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నారు. క్రింజ్ అంటే క్రింజ్ ప్రోమాక్సే. అసలు ఆ మెడ తిప్పడం ఏంది, సైడ్ వాక్ ఏంది, అసలు అట్లా అడ్డంగా నడిస్తే ఆడియన్స్ నవ్వుతారు అనుకున్నాడేమో మరి. ఏందో బా శంకర్ ఇంత క్రింజ్ కంటెంట్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కరెక్ట్గా చెప్పాలంటే అసలు రామ్ చరణ్కి సెట్ కాలేదు ఈ సినిమా. హైలైట్ ఏంటంటే జస్ట్ పాటలకి 75 కోట్లు పెట్టి ఒక పాటను లేపేసినారు. చూడండి, ఇక్కడ మనీ వేస్ట్ అనిపించింది కదా. సినిమా ఎండ్ వరకు చూడగలిగినామంటే అది జస్ట్ ఎస్జే సూర్య వల్లనే. అతను ఎక్కడ కనిపిస్తాడో అక్కడ సీన్లు అన్ని బాగుంటాయి అబ్బా. అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా రొటీనే, కాకపోతే మనోడు చెప్పే విధానం బాగుంటుంది. మళ్ళీ జయరాము, శ్రీకాంత్ వీళ్ళు కూడా బాగా చేశారు. కానీ అంజలి క్యారెక్టర్ కొంచెం క్రింజ్గానే అనిపించింది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే డాన్స్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగానే చేసింది. మరి తీసి పడేసేంత రోల్ ఏం కాదబ్బా, ఇంపార్టెంట్ రోలే ఒక రకంగా. అంటే హీరోయిన్ చెప్తాను కదా మనోడు ఏఎస్ అయ్యేది. యాక్చువల్గా ఒకటి మర్చిపోయినబ్బా, ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. దుమ్ము దులుపడేసినాడు రామ్ చరణ్ అయితే యాక్టింగ్. సినిమా మొత్తం అప్పన్న మీద తీసినా చాలా బాగుండేది. ఈజ్ ఎ గుడ్ పర్సన్, అట్ ద సేమ్ టైం వెరీ పవర్ఫుల్. కానీ సరిగ్గా మాట్లాడలేడు, నత్తి ఉంటుంది. సో జస్ట్ ఈ క్యారెక్టర్ పాలిటిక్స్ మీదనే సినిమా తీసిండొచ్చు. యాక్చువల్గా ఇలా ఉంటే ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తారు. సో వీటన్నిటిని మనోడు ఎలా భరించాడు, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా పైకి వచ్చాడు అనేది చూపించింటే బాగుండేది. కానీ రామ్ నందన్ ఐఏఎస్ అని చెప్పి గబ్బులేపినాడు. ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే అప్పన్నని చంపేది చూసి అంజలి నోరు మూసుకొని వాళ్ళ పిల్లోడిని తీసుకొని పోతూ ఉంటుంది. అంటే షాక్లో వెళ్ళిపోతుంటదిలే, కానీ పిల్లోడు ఏమైనట్టు సడన్ గా మాయమైపోతాడు. ఏం చూపియారు ఇంకా? ఆ పిల్లోడు నరేష్కి ఎలా దొరికాడు, ఎలా పెంచుకున్నాడు, చైల్డ్హుడ్ డ్రామా ఏంటి, అవి ఏం చూపియలే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పిల్లోడు మరీ చిన్న ఏం కాదు, మనుషుల్ని క్లియర్గా గుర్తుపట్టే ఏజ్, గుర్తుపెట్టుకునే ఏజ్. అలాంటి పిల్లోడు పెద్ద అయ్యాక వాళ్ళ అమ్మని గుర్తుపట్టలేడా? సముద్రకాన్ని వచ్చి చెప్పేంత వరకు మనోడికి ఏం గుర్తురాదు, తెలిసాక కాళ్ళ మీద పడతాడు మమ్మీ అని. ఏందో బా ఇష్టం వచ్చినట్టు తీసినాడు. ఓవరాల్గా అయితే ఏం బాలేదు సినిమా అయితే.